లో టాలీవుడ్ లో మీరు అమిగోస్ తో ఎంట్రీ ఇచ్చారు. సో కళ్యాణ్ రామ్ గారు పెద్ద హీరో, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఓజీ చేస్తున్నారు, మళ్ళీ మన వరుణ్ తేజ్ ది పాన్ ఇండియా మూవీలో ఒకటి యాక్ట్ చేస్తున్నారు, ఇంకోటి బిగ్ బాస్ ఎంట్రీ. సో ఈ ఇయర్ నాకు తెలిసి ఇయర్ మొత్తం ఎవరికైనా హెల్ప్ అయింది లక్కీ అంటే మీరే అనుకుంటా. థ్యాంక్ యూ. ఎలా చేస్తారు అది లిటరలీ షార్టర్. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు ఇదంతా? ఎట్లా ఫీల్ అవుతున్నాను, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ అలాగే బట్ అంటే ఆన్ ది అదర్ సైడ్ చెప్పాలంటే నేను యాక్చువల్లీ చాలా వర్క్ చేశాను. ఒక 1 year మొత్తం నో వెకేషన్, నో టైం పాస్, అసలు 24/7 జస్ట్ కాన్సన్ట్రేషన్. అండ్ అఫ్ కోర్స్ అది ఉంది, డెడికేషన్ ఉంది కాబట్టి ఐఎమ్ గెటింగ్ గుడ్ ఆపర్చునిటీస్. సో థ్యాంక్ యూ. బట్ ఎస్, అదే నాకు అది కూడా ఉంది, అరే వెకేషన్ కూడా వెళ్ళాలి. లిటరలీ ఎవ్రీ మంత్ నేను ప్లాన్ చేస్తాను ఈసారి వెళ్తాను వెకేషన్కి, బట్ ఏదో ఒకటి వస్తుంది, అప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ షూట్కి వెళ్ళాలి. సో ఇంత బిజీ లైఫ్ లో ఇటు షూట్స్ ఫుల్ గా ఉన్నాయి, ఇంత లైఫ్ లో బేబీకి ఎట్లా, మీరు బిగ్ బాస్ కి ఎట్లా ఆ టైం ఎట్లా ఎట్లా? ఎస్, అది కూడా ఒక ప్రాబ్లం అయింది యాక్చువల్లీ. ఐ డోంట్ థింక్ ఐ కెన్ సే ద మూవీ నేమ్, బట్ అదే జరిగింది యాక్చువల్గా. సో బిగ్ బాస్ ఇక్కడ ఉంది, మా టీం అందరికీ అది తెలుసు, బికాజ్ చాలా డిస్కషన్ అయింది, చాలా గొడవలు కూడా అయింది దానివల్ల. సో బిగ్ బాస్లో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చి అండ్ ఆ ప్రాసెస్లో ఉండే, బట్ ఏం కన్ఫర్మ్ అవ్వలే. సో అప్పుడు నేను వేరే మూవీకి కూడా ట్రై చేస్తున్నా. సో అది కన్ఫర్మ్ అయింది, ఇంకా ఫైనలైజేషన్ అయింది. బట్ ఎలా అయింది అంటే మొత్తం ఫస్ట్లో అగ్రిమెంట్ బిగ్ బాస్లో అయింది, దాని తర్వాత ఇది మొత్తం డేట్స్ ఇస్తున్నారు. సో అప్పుడు నేను చెప్పాను సార్ నాట్ పాసిబుల్ అని, అంటే కాల్ చేసి, అంటే చాలా ఫైటింగ్ అయింది, చాలా ప్రాబ్లమ్స్ అయింది. ఇప్పుడు కూడా ఈరోజు కూడా మాట్లాడాను యాక్చువల్లీ, అసలు పాసిబుల్ లేదు అండి ఇలా అని. సో అదే బేసిక్గా అక్కడ అగ్రిమెంట్ అవ్వలే, థ్యాంక్ గాడ్, అదర్వైజ్ నాకు ఏదో వేరే జరుగుతుంది. బట్ యా, టచ్ వుడ్, అంటే ఈవెన్చువలీ విత్ టైమ్ విల్ బీ ఫైన్. బట్ చాలా ఇబ్బంది అయితే అయింది అండి, చాలా డిస్కషన్స్, మూవీస్లో డేట్స్ ఆల్రెడీ మాట్లాడాము కాబట్టి వాళ్ళైతే దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్. సో అది కాకుండా ఎలా చేయాలి అది కూడా నాకు తెలియదు అసలు, అంటే ఎలా కన్విన్స్ చేయాలి అని. నేనైతే ఇదే చెప్పిన, దట్ ప్లీజ్ అండి ఈసారి వదిలేయండి, నేను డేట్స్ ఇస్తాను వేరే మూవీకి, ప్లీజ్ ఏమనుకోకండి అలా. కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారు, ఐ మీన్ వెళ్ళారు, సో అక్కడ ఎక్కువ టైం ఇప్పుడు ఉండిపోయారు, వచ్చాక మళ్ళీ కొత్తగా ట్రై చేయాలి కదా మొత్తం మీరు కమిట్మెంట్ అయిన సినిమాలన్నీ. సో కొన్ని ఏమో కొంచెం అయిపోయి ఉన్నాయి. సో మీ గురించి వాళ్ళు వెయిట్ చేయాలి కదా, ప్రొడ్యూసర్లు కూడా కొంచెం కాల్ షీట్లో ఇబ్బంది అవుతాయి కదా. ఎవరికి ఇప్పుడు అయితే ఇవ్వలేదు, ఈ 2-3 months ఎవరికి ఇవ్వలేదు డేట్స్. యూ వోంట్ బిలీవ్, అదే బిగ్ బాస్ అయిన తర్వాత, జస్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత లిటరలీ ఎవ్రీ డే ఐ గాట్ కాల్స్, అమ్మ ఇది ఉంది, నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది, September 1st week నుంచి స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ లైక్, ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారు మీరు అందరూ, ఇప్పుడు ఎందుకు వచ్చారు అసలు? నాకు ఇది అంటే ఆగస్ట్లో చేయవచ్చు కదా, ఏం చేయాలి అంటే లేదు, సెప్టెంబర్లోనే ఉంది. లైక్ అబ్బా, దిస్ ఇస్ టూ మచ్. చెప్తుంటారు సరే లక్ ఏదైనా ఉంటే అట్లా వస్తూనే ఉంటుంది వరుసగా ఉంది, బట్ ఇప్పుడు నాకు టైం లేదు అక్కడ డేట్స్ ఇవ్వడానికి. సో చాలా అంటే మేనేజర్స్ వాళ్ళు కూడా చాలా బ్యాడ్ ఫీల్ అవుతున్నారు, ఎందుకు ఈ అమ్మాయి అసలు ఇలా మాట్లాడుతుంది, ఎందుకు డేట్స్ ఇవ్వట్లేదు, మనం మూవీ ఇస్తున్నాం బట్ షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని. సో అప్పుడు ఎలా కన్విన్స్ చేయాలి నాకు తెలీదు, బట్ ఎట్లాగో జస్ట్ చెప్తున్నాను, ఎందుకంటే చెప్పలేము కదా. ఐ కాంట్ సే బిగ్ బాస్ ఆల్సో, వేరే షో ఉంది అండి, నాకు డేట్స్ లేదు, నేను US వెళ్తున్నా, ఏదో చెప్తున్నా లిటరలీ, వాట్ ఎవర్ ఇస్ కమింగ్. ఇప్పుడు బిగ్ బాస్ అంటే అది హెల్ప్ అవుతుంది, ప్లస్లు ఉన్నాయి మైనస్లు కూడా ఉన్నాయి. మీరు బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల ఇప్పటి వరకు శుభ అంటే కొంచెమే తెలిసిన వాళ్ళు కూడా బిగ్ బాస్ వెళ్ళడం వల్ల 24/7 మీరు అందులో ఉండడం వల్ల మీ పర్సనల్ లైఫ్ కూడా చాలా మంది తెలుస్తుంటుంది కదా, కొంచెం నెగిటివ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఉంది, అఫ్ కోర్స్ ఉంది, డెఫినెట్లీ ఉంది, నెగటివ్ అయిన ఛాన్స్ కూడా ఉంటుంది, నాకు తెలుసు అది. బట్ సి, పాజిటివ్ నెగటివ్ ఎవ్రీబడి విల్ బీ
హ్యావింగ్ దట్. ఓకే, అందరూ ఎవరు పర్ఫెక్ట్ ఉండరు. సో అందరికీ పాజిటివిటీ ఉంటుంది, నెగటివిటీ ఉంటుంది, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. బట్ బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ ఉంది అంటే నాకు తెలుసు నాకు బ్యాలెన్స్ ఉంది అని. అది కనిపిస్తే కెమెరాలో, ఎందుకంటే 24/7 ఎలాగైనా ఏం కట్ చేయలేము అక్కడ. సో అది చూసాక స్టిల్ మీకు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారంటే అదే గ్రేట్ అనమాట. ఆ ప్లస్ మైనస్ చూసి ఓకే సరే పర్లేదు మనకి ఓకే. ఇప్పుడు మీరు ఎవరికి లవ్ చేస్తున్నారు అంటే కూడా ప్లస్ చూస్తారు, ఫస్ట్ ప్లస్ చూస్తారు, దాని తర్వాత 5-6 months తర్వాత నెగిటివ్ కూడా చూస్తారు. బట్ చాలా మంది అప్పుడు వదిలేస్తారు కదా, ఇది అస్సలు వద్దు నాకు అని. అప్పుడు కొంతమంది ఉంటారు ఎవరైతే చెప్తారు ఈ నెగటివ్ అయినా కూడా నాకు ఆ పాజిటివిటీ గ్రేట్ అనిపించింది. నెగిటివ్ నుంచి పాజిటివిటీ వస్తుంది, నెగిటివ్ నుంచి పాజిటివ్ తీసుకోవాలి, అది కూడా కరెక్ట్. అండ్ ఇంకా ఆ నెగటివ్ అయినా సరే బట్ ఆ పాజిటివిటీ నాకు చాలా నచ్చింది. ఈ అమ్మాయి అంటే లేదంటే ఈ అబ్బాయి అంటే స్టిల్ నాకు యాక్సెప్టబుల్ అన్నట్టు. ఇఫ్ ఆడియన్స్ విల్ థింక్ లైక్ దాట్ అబౌట్ మీ అంటే దట్స్ ఇట్. ఐ థింక్ ఐ వాంట్ దెన్. ఇప్పుడు BB7 ఇది మొత్తం అవుట్ ఆఫ్ సిలబస్. ఇది ఇప్పుడు ఉల్టా ఫల్టా మొత్తం ఉంది కదా. వీడియో చూస్తాను ఏంది అచ్చు అని చెప్తే అది. సో ఇదివరకు BB6 అవని 5-4 వీళ్ళందరికీ ఏంటంటే అది ఉంది, ఇదివరకు ఎపిసోడ్ ఇట్లా ఉంది కాబట్టి ఓకే మనం ఇట్లా చేయాలి అలా చేయాలి, ఒక గేమ్ మనం ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయారు చాలా మంది. సో మొత్తం మీకు ఫ్రెష్, అది ఎంటీ పేపర్ కూడా. సో ఎలా ఫేస్ చేస్తారు మీరు అవన్నీ ఎట్లా ఫేస్ చేస్తారు కూడా మొత్తం? ఏం చేయాలి నాకు కూడా తెలియదు లిటరలీ. ఐఎమ్ ఆల్సో థింకింగ్ ఏమవుతుంది, మేబీ ఏదో హెవెన్ లాగా ఉంటుందా లేదా అలా. మేబీ కొన్ని పీపుల్కి ఏదో అంటే బెనిఫిట్ ఇస్తారు, కొంతమందికి ఇవ్వరు, అలా ఉంటుంది ఏమో. కాకపోతే ఆడియన్స్ ఎప్పుడు మనలా మనం ఉన్న వాళ్ళని ఇష్టపడుతున్నారు. మీరు బేబీ మొత్తం అన్ని సీజన్లు చూస్తే ఫేక్ కాకుండా మనలా మనం ఇది బయట ఎట్లా ఉంటామో లోపల కూడా ఇట్లా ఉంటాం అనుకున్న వాళ్ళు బాగా సపోర్ట్ ఇస్తున్నారు బాగా. కరెక్ట్. మీరు ఇప్పుడు ఈ ఫెమినా మిస్ ఇండియా కదా ఒరిస్సా, ఫెమినా మిస్ ఇండియా ఒరిస్సా కదా. సో నాకు అది ఎందుకు నమ్మాలనిపించట్లేదు. ఐ మీన్ మీ దాంట్లో కాదు సరే అట్లా కాదు అనేది, అంటే మీరు చూస్తుంటే పక్కా ఆంధ్ర అమ్మాయి లాగా ఉన్నారు, మీ వాయిస్ చూస్తుంటే అన్ని చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే చాలా ఇయర్స్ అయినా సరే ఎట్లా ఉన్నారు బాగున్నారా 2 words వస్తున్నాయి చాలా మందికి. అది మీరు ఇక్కడ ఇంత ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారంటే సో మీది ఇక్కడే అనిపిస్తుంది, నాకు ఒరిస్సా అనిపించట్లేదు నాకు. ఇది ఎట్లా ఇదంతా మీరు ఇదంతా వచ్చింది బేసిక్ గా నేను సెట్లో వెళ్తే కూడా అందరితో మాట్లాడతాను. నాకు మేకప్ ఆర్టిస్ట్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ అందరూ ఉంటారు కదా, టిఫిన్ బాయ్స్, ఇంకా ఏడీస్, ఈవెన్ రిక్షా వాళ్ళ, ఆటో, ఎక్కడైనా ఎవరైనా ఉంటారు, డ్రైవర్స్ కానీ. ఇంకా మీరు కూడా ఉన్నారు అనుకోండి ఇక్కడ, అంటే ఏదో ఒకటి మాట్లాడుతున్నాను. అప్పుడు చాలా మంది ఇలా చెప్తారు, అయ్యో వద్దు అమ్మా నీ తెలుగు అస్సలు వద్దు ఇలా చెప్తారు. బట్ నేను అదే జోక్ చేసి, కొంతమంది ఎలా ఉంటారంటే నువ్వు పర్లేదు ట్రై చేయి, నువ్వు బాగానే మాట్లాడుతున్నావు, అలా మోటివేట్ కూడా చేస్తారు. సో అప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. ఇనీషియల్గానే నేను ఎప్పుడు ఫోటోషూట్ చేశాను, ఒక 2-3 ఫోటోషూట్. అప్పుడు మొత్తం టీం ఉండే, తెలుగు టీం. ఓకే, సో అప్పుడు ఫోటోగ్రాఫర్స్ కానీ మేకప్ ఆర్టిస్ట్ కానీ ఇంకా టీమ్ మెంబర్స్ ఉన్నారు. అందరు నాతో అదే చెప్పారు, మాట్లాడు పర్లేదు, నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు ట్రై చేయి, తెలుగు ఇండస్ట్రీ నీకు చాలా ప్రేమిస్తుంది, నువ్వు చూడు ట్రై చేసి అని. సో అప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉండే, ఎందుకంటే వాళ్ళతో పాటు ఇడ్లీ తినడం, ఇంకా వెళ్ళి ఏదో ఒకటి చేయడం, టీ తాగడం, అవన్నీ నాకు చాలా అంటే ఇట్ ఫీల్స్ నైస్, గుడ్. ఎందుకంటే న్యూ వరల్డ్లో వచ్చి వాళ్ళతో ఉండి వాళ్ళ కల్చర్ నేర్చుకొని వాళ్ళ మీద మిక్స్ అయ్యి మనం ఉన్నామంటే ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫీలింగ్ ఐ థింక్. అదే సేమ్ ఈవెన్ నాకు ఎలా అంటే ఎక్సెప్ట్ చేశారు అని నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకని నేను కూడా మళ్ళీ ట్రై చేశాను, మూవీస్ చూసాను. సో ఎస్, తెలుగు అమ్మాయి అయిపోయింది.